పేరు ఆర్ లక్ష్మణరావు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2004లో డీజీపీ రిటైర్ అయ్యాను. రిటైర్మెంట్ ఉన్నాను. ప్రస్తుతం తెలంగాణ బ్యాంక్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, తర్వాత ఆల్ ఇండియా బ్యాంక్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను. ఈరోజు వరంగల్ డిస్ట్రిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా ఏంటంటే ముఖ్యంగా రిటైరీస్కి రిటైర్ కాకముందు ఏదైతే బేసిక్ పెన్షన్ అదే బేసిక్ పెన్షన్ ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే పెన్షన్ ఎప్పటికప్పుడు 5 years ఒకసారి అప్డేషన్ చేయాలి. ఎలా అయితే సర్వీస్ ఎంప్లాయీస్కి అప్డేషన్ చేస్తున్నారో మాకు కూడా అలా చేయాలి మెయిన్ డిమాండ్. దాంతోపాటుగా రిటైర్స్ కొంతమంది ఇంకా వాళ్ళకి పెన్షన్ రాలేదు, ఆ పెన్షన్ కూడా రావాలని చెప్పి, తర్వాత స్పెషల్ అలవెన్స్ కూడా పెన్షన్లో తీసుకోవాలని చెప్పి కొన్ని డిమాండ్స్ తోటి ఈరోజు ఆల్ ఇండియా బ్యాంక్ ఫెడరేషన్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి స్టేట్లో ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఆల్ ఇండియా బ్యాంక్ ఫెడరేషన్ వస్తున్నటువంటి 8 lakhs రిటైర్స్తో ఉన్న దాంట్లో దాదాపు 3 లక్షల మంది రిటైర్స్ కోసం సభ్యులుగా ఉన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఫెడరేషన్ ఉన్న రిటైర్స్ ఆర్గనైజేషన్ అంతా కూడా పెద్దది. మా ఏఐబిఆర్ ఫండ్ కూడా అన్ని రిటైర్స్ ఆర్గనైజేషన్ కూడా సమన్వయం చేస్తూ ఐబీఐతో మాట్లాడడానికి ఏర్పాటు చేయాలని చెప్పి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాం. వాటితో కలిపి ఐబీఐతో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటే ప్రభుత్వం మీద కోరుతున్నాం. అది కూడా ఒక డిమాండ్గా ఉంది. ఈ డిమాండ్ అన్నిటి కూడా కలిసి ప్రభుత్వానికి తెలియపరచడానికి ప్రజలు కూడా మా మీద సానుభూతి ఉండడానికి ఉద్దేశించారు. ఈరోజు తెలంగాణలో పెద్ద జిల్లా డిస్ట్రిక్ట్లో వరంగల్ జిల్లా ఒకటి. వరంగల్ జిల్లా మనకు పేరు ఉంది, మామూలు పోరాట గడ్డ అని చెప్పి ఇవాళ తెలంగాణలో ఇక్కడే మొదటిగా పోరాటం స్టార్ట్ చేశాం. ఇటువంటి రేపు నెక్స్ట్ వారంలో కరీంనగర్లో, తర్వాత నిజామాబాద్లో, ఖమ్మంలో కూడా మేము ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత లాస్ట్ కంటిన్యూగా హైదరాబాద్లో మా లేడీస్ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. వారితో మనం 4-5 ధర్నాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద డిమాండ్ మాకు ఏంటంటే మెయిన్గా అప్డేషన్ ఆఫ్ పెన్షన్ రావాలి, అందుతో సమానంగా న్యాయం మాకు చేరుతామని చెప్పి మా కోరిక. అందువల్ల మేము ధర్నా చేస్తాం. ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్కి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ వరంగల్ డిస్ట్రిక్ట్ కమిటీ ఈరోజు ఇక్కడ 17 బ్యాంకుల రిటైరీస్ అసోసియేషన్ల ప్రతినిధులతో ధర్నా నిర్వహిస్తోంది. ఈ ధర్నా ముఖ్య సందర్భం ఏంటంటే గత 3 దశాబ్దాల నుంచి బ్యాంకు ఉద్యోగులు పెన్షన్ వేతన సవరణ లేకుండా కాలం గడుపుతూ ఉన్నారు. చాలా చిన్న స్థాయి ఉద్యోగులు అయితే మరీ దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్య బీమా కానీ లేదంటే కుటుంబ బీమా కానీ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వారికి అలాగే బ్యాంకు ఉద్యోగులకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి వేతన సవరణతో పాటుగా పెన్షన్ సవరణ చేయాలని చెప్పి ముఖ్య డిమాండ్గా పెట్టాము. అలాగే బ్యాంక్ రిటైరీస్ ప్రతినిధులతో మీరు మాట్లాడాలి. బ్యాంక్ రిటైరీస్ పెన్షన్ ఫండ్లో వాటాదారులుగా ఉన్నటువంటి బ్యాంక్ రిటైరీస్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రిటైరీస్ అసోసియేషన్ నాయకత్వంతో చర్చలు జరిపి ఈ సమస్యలపై తక్షణం స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, డైరెక్టరేట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ని, అలాగే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 2వ దశ పోరాట కార్యక్రమంలో భాగంగా ముందు ప్రతి రాష్ట్రంలోనూ 3 చోట్ల నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, తర్వాత నిరాహార దీక్షలు చేసి మార్చి ఆఖరి వారంలో న్యూఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్లో జంతర్ మంతర్ దగ్గర దాదాపు 1000 మంది బ్యాంక్ రిటైరీ ప్రతినిధులతో నిరాహార దీక్ష చేస్తాం. మార్చి 31 నాటికి కనుక మా సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోయినట్టయితే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి సామూహిక నిరాహార దీక్షలకు ముందుకు వెళ్తామని ఏబిఆర్ఎఫ్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇంకో ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే కాకుండా ప్రజల్లో ఉన్న అపోహ కూడా తొలగించాలి. ఇవాళ మెర్జర్ వలన బ్యాంకులు మెర్జర్ అవ్వడం వలన చాలా ప్రజలు కూడా పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతూ ఉన్నారు. బ్యాంకు ఉద్యోగులు ఏదైతే 5 రోజుల పని విధానం ప్రవేశపెట్టమంటే దాని మీద కూడా స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న సమస్యల మీద కూడా స్పందించకుండా తాత్సారం చేస్తూ ఉంది. కేవలం కార్పొరేట్లకే లబ్ధి చేకూర్చేటట్టుంది. మేము బ్యాంకులో 4 దశాబ్దాలుగా ఎన్నో కష్ట నష్టాలు గురించి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి ఈ బ్యాంకులను లాభాల స్థాయిలో తీసుకొచ్చినటువంటి ఈ రిటైరీ ఉద్యోగుల యొక్క క్షేమాన్ని, సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి గుర్తిరిగి దానికి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.